డైలీ డివోషన్ అనుదిన దైవ ధ్యానము. ప్రియ వైద్యుడు ప్రభు యేసు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. దేవుడు తన ప్రజలకు ఆరోగ్యం ఇవ్వడానికి స్వాభావికమైన మరియు అస్వాభావికమైన పద్ధతులను అవలంబిస్తూ ఉంటాడు. వైద్య సహాయాన్ని నిరసిస్తున్నట్లు బైబిల్లో ఎక్కడా లేదు. నేను కట్టుకడతాను, దేవుడు బాగు చేస్తాడు అని డాక్టర్ ఆంబ్రోస్ పారే ఒప్పుకున్నాడు. హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అతనిని బాగు చేస్తానని వాగ్దానమిస్తాడు. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. దేవుని ప్రజల నాయకుని విషయంలో ఇట్లు చేయుట ద్వారా ప్రవక్త దేవుని స్వస్థపరిచే శక్తిని తక్కువగా అంచనా వేశాడా? లేక అపోస్తలుడైన పౌలు దేవుని అద్భుతాలు చేయు శక్తిని సంశయించి ఒక యవనస్తుడైన సంఘనాయకునికి ద్రాక్షారసము త్రాగమని సలహా ఇచ్చాడా? తన వైద్యము నిమిత్తము తన ఆస్తినంతా ఖర్చు చేసిన స్త్రీని యేసు ప్రభువు నిందించలేదు గాని ఆమెను ఓదార్చి స్వస్థపరిచెను. ఒకవేళ రోగము దేవుని శిక్ష అయితే దానికి ముఖ్యమైన మందు పశ్చాత్తాపమే. ఇక్కడనే రాజైన ఆసా ఓడిపోయెను. ఆసా తాను చివరి కాలమందు యెహోవా యందలి భయభక్తుల నుండి తొలగిపోయి జబ్బుపడెను. అతడు పశ్చాత్తాపముతో దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులనే ఆశ్రయించెను. నీవు మందులు తీసుకొనకూడదు అని గట్టిగా నిశ్చయించుకుంటే మంచిదే. దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. కానీ నీవు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అద్భుతాలు ప్రతిసారి జరగవలను అని నియమం ఏమీ లేదు. యేసు అనుదిన ఆహారం కొరకు ప్రార్థించుము అని నేర్పించను గాని మనము ఆహారం సంపాదించుకున్నటకు కష్టపడి పని చేయవలనని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవు ఎప్పుడు కాకులు నీకు మాంసం తెస్తాయని గాని దేవదూతలు నీకు ఆహారం రొట్టెను తెస్తారని గాని ఎదురు చూడవద్దు. ప్రియ వైద్యుడైన లూకా కొరకు దేవునికి స్తోత్రములు. గాయములపై నూనెను ద్రాక్షరసాన్ని పోసే మంచి సమరయులకై దేవుని స్తుతించెదము. నీపై నీవు జాలిపడవద్దు, అది నీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. నీకన్నా అధికంగా శ్రమనొందుచు అధ్వాన పరిస్థితి అందున్న వారిని ఆదరించు. తన ఆత్మలో ఖడ్గము దూసుకుని వెళ్ళగా బాధపడుతున్న తన తల్లిని గురించి శిలువపై మరణావస్థలో ఉన్న యేసు ఆలోచించెను. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థించినప్పుడు ప్రభువు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపడు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుము. వస్త్రహీనునికి వస్త్రములు ఇవ్వు. దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుము. నీవు చేసిన ఎడల స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇవ్వలేనంత పేదవారు ఎవరూ లేరు. మనకంటే పేదవారు ధనికుల కంటే ఎక్కువగా ఉన్నారు. బాధలలోనున్న ఎవరికైనా నీవు సహాయము చేసినప్పుడు దేవుని దయ నీపైకి దిగి వస్తుంది. అటువంటి దేవుని కృప, ఆయన శక్తి దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.